వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువ పరర్ధి పరమస్పష్టస్తుష్ట పుష్ట శుభేక్షణ. వ్యవసాయ జ్ఞానస్వరూపుడు, వ్యవస్థాన వ్యవస్థలను ఏర్పరిచినవాడు, సంస్థాన భూతాలకు నాశం కలిగించేవాడు, స్థానద చక్కని స్థానమిచ్చేవాడు, ధ్రువ శాశ్వతుడు, పరార్థి శ్రేష్టమైన సంపదలున్నవాడు, పరమస్పష్ట జ్ఞానస్వరూపుడు, తుష్ట ఆనందమయుడు, పుష్ట దర్శనం చేత శుభాలను ఇవ్వగలవాడు, శుభేక్షణ శుభం కలిగించే చూపులు గలవాడు. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః. రామ యోగిజన క్రీడాశ్రయుడు, విరామ ప్రళయంలో ప్రాణులకు విశ్రాంతినిచ్చేవాడు, విరత రజస్తమో గుణాలు లేనివాడు, మార్గ మార్గమైనవాడు, నేయ ఉత్తమ జ్ఞానంతో గ్రహింపదగినవాడు, నయ నియామకుడు, అనయ స్వతంత్రుడు, వీర పరాక్రమశాలి, శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతుల్లో గొప్పవాడు, ధర్మ ధర్మస్వరూపుడు, ధర్మవిదుత్తమ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడు. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః. వైకుంఠః వైకుంఠ స్వరూపుడు, పురుషః విశ్వరూప శరీరంలో శయనించేవాడు, ప్రాణః ప్రాణవాయు రూపంలో చైతన్యం కలిగించేవాడు, ప్రాణదః ప్రాణదాత, ప్రణవః ఓంకార రూపుడు, పృథుః ప్రపంచమంతా విస్తరించినవాడు, హిరణ్యగర్భః బ్రహ్మరూపంతో ప్రకటితమైనవాడు, శత్రుఘ్నః శత్రు సంహారం చేసేవాడు, వ్యాపతః అన్ని కార్యాలలోనూ వ్యాపించినవాడు, వాయువు అధోక్షజః భూమ్యాకాశాల మధ్య పుట్టినవాడు. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. ఋతుస్వరూపుడు, సుదర్శన భక్తులకు సులభంగా దర్శనమిచ్చేవాడు, కాలస్వరూపుడు, పరమేష్ఠీ గొప్ప మహిమ గలవాడు, పరిగ్రహ శరణ్యుడు, ఉగ్రహ సూర్యాదులకు కూడా భయం కలిగించేవాడు, సంవత్సర భూతాలకు నివాస స్థానమైనవాడు, దక్ష సమర్థుడు, విశ్రామ విశ్రాంతి కోరేవారికి మోక్షం ఇచ్చేవాడు, విశ్వదక్షిణ విశ్వాన్ని దక్షిణగా పొందినవాడు. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః. విస్తారాశ్చర్యుడు, జగములన్నిటి అతనిలో పరచబడి ఉన్నాయి, అన్నీ కూడా. స్థావర స్థాణు కదలని వాటికి ఆధారభూతుడు, ప్రమాణభూతుడు, బీజమవ్యయం అవినాశ కారణుడు, జగత్తుకు నాశనం లేని కారణం, అర్థ ప్రార్థనీయుడు, అందరి చేత కోరబడేవాడు, అనర్థ ప్రయోజనం కోరనివాడు, మహాకోశ గొప్ప నిధి, మహాభోగ సుఖనిధి, మహానంద రూపమైన భోగం గలవాడు, మహాధన నిక్కమైనటువంటి ధనరూపుడు. అనిర్విణ్ణస్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. అనిర్విణ్ణ కోరికలు తీరి విచారం లేనివాడు, స్థవిష్ఠ విరాట్ రూపుడు, అభూహు
పుట్టుక లేనివాడు, అభూహు. ధర్మయూప, ధర్మాలన్నీ అతడిలో బంధింపబడతాయి కావున ధర్మస్తంభం వంటివాడు. మహామఖ, మహాయజ్ఞ స్వరూపుడు కూడా. నక్షత్రనేమి, నక్షత్రాలకు కేంద్రమైనవాడు. నక్షత్రీ, చంద్రరూపుడు. క్షమ, సమర్థుడు. క్షామ, జగన్నివాసుడు. సమీహన, ఇచ్ఛాశక్తి రూపుడు. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ, యజ్ఞస్వరూపుడైన విష్ణువు. యుజ్య, పూజనీయుడు, పూజింపదగినవాడు. మహేజ్య, మిక్కిలి ఉపాసనీయుడు, మోక్షప్రదాత కావున మిక్కిలి పూజింపదగినవాడు. క్రతు, స్తంభం ఉంచే యజ్ఞాన్ని రూపంగా గలవాడు. సత్రం, సత్పురుష రక్షకుడు, సజ్జనులను రక్షించేవాడు. సతాం గతి, సత్పురుషులకు పరమగతి అయినవాడు. సర్వదర్శి, సర్వులను చక్కగా చూసేవాడు. సమస్త ప్రాణులను వారి కార్యాలను చూసేవాడు. విముక్తాత్మ, నిత్యముక్తుడు, సంసార బంధాల నుండి నిత్యముక్తుడైన ఆత్మస్వరూపుడు. సర్వజ్ఞ, సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. జ్ఞానముత్తమం, సర్వోత్తమమైన జ్ఞానస్వరూపుడు. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. సువ్రత, మంచి వ్రతాలను ఆచరించేవాడు. సుముఖ, అందమైన ప్రసన్నమైన ముఖం గలవాడు. సూక్ష్మ, సూక్ష్మరూపుడు. సుఘోష, చక్కని ధ్వని చేసేవాడు, చక్కని కంఠస్వరం గలవాడు. సుఖద, సుఖప్రదుడు, భక్తులకు సుఖం కలిగించేవాడు. సుహృత్, స్నేహితుడు, ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేసేవాడు. మనోహర, సుందరుడు, మనస్సులను హరించేవాడు. జితక్రోధ, క్రోధరహితుడు, క్రోధాన్ని జయించినవాడు. వీరబాహు, వీర్యవంతమైన బాహువులున్నవాడు. విదారణ, అధార్మికులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడేవాడు. స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. స్వాపన, ప్రళయంలో ప్రాణులను నిద్రింపజేసేవాడు. ప్రజలను తన మాయతో ఆత్మజ్ఞాన శూన్యులను చేసేవాడు. స్వవశ, స్వతంత్రుడు. వ్యాపీ, వ్యాపించినవాడు, ఆకాశంలాగా అంతటా వ్యాపించినవాడు. నైకాత్మ, బహురూపుడు, అనేక రూపాలను ధరించేవాడు. నైక కర్మకృత్, ఎన్నో కర్మలను ఆచరించేవాడు. వత్సర, అందరికీ నివాసస్థానుడు. వత్సల, భక్తవత్సలుడు, భక్తులపై ప్రేమ గలవాడు. భక్తులపై. వచ్చి, ఆవుదూడలను రక్షించినవాడు. రత్నగర్భ, రత్నాలను తనలో ధరించినవాడు. సముద్రస్వరూపుడు. ధనేశ్వర, సమస్త ధనాలు ఉన్నవాడు, ధనాలకు ఈశ్వరుడు. ధర్మగుప్ధర్మకృద్ధర్మే సదసచ్చరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః. ధర్మగుప్, ధర్మాన్ని రక్షించేవాడు. ధర్మకర్త, ధర్మాన్ని స్థాపించటానికి స్వయంగా ధర్మాన్ని ఆచరించేవాడు. ధర్మీ, ధర్మాత్ముడు, ధర్మానికి ఆధారమైనవాడు. సత్, సద్రూపుడు, సత్యస్వరూపుడు. అసత్, అసద్రూపుడు, స్థూల జగత్స్వరూపుడు. క్షరం, భూతాత్మకుడు, సర్వభూతమయుడు. అక్షరం, నాశరహితుడు, వినాశం లేనివాడు. అవిజ్ఞాత, విజ్ఞాతం కంటే భిన్నుడు. సహస్రాంశు, సూర్యస్వరూపుడు, 1000 కిరణాలు గల సూర్యరూపుడు. విధాత, శేషుడు మొదలైన ప్రపంచధార వస్తువులను చేసేవాడు. కృతలక్షణ, శుభలక్షణుడు,
శ్రీవత్సాది చిహ్నాలను ధరించేవాడు. గభస్తినేమి సత్వస్థ సింహో భూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. గభస్తినేమి కిరణచక్రం మధ్యలో సూర్యరూపంలో ఉండేవాడు, సూర్యరూపంతో ఉండేవాడు. సత్వస్థ సత్యమయుడు, ప్రాణులన్నిటిలోనూ అంతర్యామి రూపంగా ఉండేవాడు. సింహ నృసింహస్వామి. భూతమహేశ్వర ప్రాణులకు ప్రభువు, ప్రాణులన్నిటికీ గొప్ప ప్రభువు. ఆదిదేవ మొదటి దేవుడు, అందరికీ ఆది కారణుడు. మహాదేవ జ్ఞానైశ్వర్యాది మహిమలతో కూడినవాడు. దేవేశ దేవతలందరకు ప్రభువు. దేవవృద్గురు గురువు, దేవతలను రక్షించే వారికి గురువు. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్యః పురాతనః శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణః. ఉత్తర తారకుడు, జన్మ సంసార బంధనాల నుండి తరింపజేసేవాడు. గోపతి గోరక్షకుడు, గోపాల రూపంతో గోవులను రక్షించేవాడు. గోప్త రక్షకుడు, ప్రాణులన్నిటినీ రక్షించేవాడు. జ్ఞానగమ్య జ్ఞాన లభ్యుడు, అంటే జ్ఞానం చేతనే పొందదగినవాడు అని. పురాతన సనాతనుడు, కాలం చేత వేరు చేయకబడకపోవటం చేత చాలా పూర్వుడు అని. శరీరభూతభృత్ శరీరధారభూతాలను భరించేవాడు, అంటే శరీరాన్ని కలిగించే పంచభూతాలను ప్రాణరూపంలో పాలించేవాడు అని. భోక్త ఆనందాత్ముడు, అంటే పరమానందాన్ని అనుభవించేవాడు అని. కపీంద్ర కపులకు, అంటే కోతులకు స్వామి అయినటువంటి శ్రీరాముడు. భూరి దక్షిణ యజ్ఞాలలో అనేక దక్షిణలు ఇచ్చేవాడు. సోమపోమృతపస్సోమ పురుజిత్ పురుసత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హ సాత్వతాం పతిః. సోమప యజ్ఞంలో దేవరూపంలోనూ యజమాన రూపంలోనూ సోమరసపానం చేసేవాడు. అమృత తప అమృత స్వాదకుడు, రాక్షసుల నుండి లాగుకొని అమృతం త్రాగినవాడు. సోమ చంద్రుడు, ఔషధులను పోషించే చంద్రరూపుడు. పురుజిత్ విజయి, చాలామందిని జయించినవాడు. పురుషోత్తమ పురుషశ్రేష్ఠుడు, విశ్వరూపుడైన శ్రేష్ఠుడు. వినయ దుష్ట శిక్షకుడు, దుష్టులను దండించేవాడు అని. జయ జయస్వరూపుడు, అన్నిటినీ జయించినవాడు. సత్యసంధ సత్యసంధుడు, ప్రతిజ్ఞ తప్పనివాడు. దాశార్హ దాశార్హ కులజుడు, అంటే దానమునకు తగినవాడు అని. సాత్వతాం పతి యాదవపతి, యాదవులకు తన భక్తులకు కూడా స్వామి. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః. జీవ క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞ రూపంలో ప్రాణులను ధరించేవాడు. వినయిత సాక్షి శరణు వేడిన వారికి ప్రత్యక్షమయ్యేవాడు, అంటే ప్రజల వినయానికి సాక్షిగా ఉండేవాడు అని. ముకుంద ముక్తినిచ్చేవాడు. అమిత విక్రమ అమిత పరాక్రముడు, కొలతలేని 3 అడుగులు వ్యాపించినవాడు. అంబోనిధి సముద్రుడు, సముద్రస్వరూపుడు. అనంతాత్మ అనంతరూపుడు. మహోదధిశయ సముద్రంపై పవళించేవాడు. అంతక లయకర్త సర్వభూత నాశకుడు. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః. అజహ పుట్టనివాడు,
విష్ణువాచకమైన ఆకారం నుండి పుట్టినవాడు. మహార్హ గొప్ప యోగ్యుడు, పూజార్హుడు. స్వాభావ్య స్వభావం చేతనే పుట్టనివాడు, సదా నిండిన రూపం గలవాడు. జితామిత్ర స్మరణ మాత్రం చేతనే ఆనందాన్ని ఇచ్చేవాడు. రాగద్వేషాది అంతఃశత్రువులను, రావణాది బాహ్యశత్రువులను జయించినవాడు. ప్రమోదన స్వాత్మామృతరసంతో సదా సంతసించేవాడు. ఆనంద ఆనందాత్మకుడు, ఆనందరూపుడు. నందన సంతోషపెట్టేవాడు. నంద ఐశ్వర్య సంపన్నుడు. సత్యధర్మ ధర్మాది గుణయుక్తుడు, సత్యధర్మాది గుణాలు గలవాడు. త్రివిక్రమ 3 అడుగులతో స్వర్గ మర్త్య పాతాళములను కొలిచినవాడు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్. మహర్షి కపిలాచార్య సాంఖ్యాశాస్త్ర ప్రవర్తకర్త అయినటువంటి కపిలాచార్యుడు. కృతజ్ఞ మేలును గుర్తించేవాడు, అంటే జగద్రూపుడు ఆత్మరూపుడైన వాడు అని. మేదినీపతి పృథివీపతి, అంటే పృథివీపతి అంటే భూమికి పతి. త్రిపద 3 పాదాలున్నవాడు, అంటే 3 అడుగులు మెట్టినవాడు అని. ఆ కథ మీకు తెలుసు కదా. త్రిదశాధ్యక్ష దేవాధ్యక్షుడు, అందరికీ కూడా అధ్యక్షుడు అంటే దేవతల స్వామి అని. మహాశృంగ గొప్ప కొమ్ములున్నవాడు, అంటే మత్స్యావతారంలో పెద్ద కొమ్ము ధరించినవాడు. కృతాంతకృత్ కర్మనాశకుడు, అంటే స్మరించేవారి కర్మలను అంతం చేసేవాడు అని అర్థం. మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధర. మహావరాహ ఆదివరాహమూర్తి. హిరణ్యాక్షుణ్ణి వధించటానికి మహావరాహ రూపం దాల్చినవాడు. గోవింద వేదాంత వాక్యాలతో తెలియబడేవాడు. సుషేణ గొప్ప సైన్యమున్నవాడు, గుణరూపమైన సేన గలవాడు. కనకాంగది బంగారు భుజకీర్తులు గలవాడు. గుహ్య హృదయ గుహయందున్నవాడు, ముఖ్యమైన హృదయాకాశంలో ఉంచబడినవాడు. గభీర గంభీర స్వభావుడు, గంభీరమైనవాడు. గహన అలభ్యుడు, ప్రవేశింపరానివాడు. గుప్త మనోవాగాతీతుడు, వాక్కులకు మనస్సుకు అందనివాడు. చక్ర గదాధర చక్ర గదాధారి, భక్తరక్షణ కోసం చక్ర గదలు ధరించేవాడు. వేదాస్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వేద అన్నిటినీ నియమించేవాడు, సృష్టించేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.